మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఆన్లైన్ మోసం కలకలం రేపింది. నిత్యావసర సరుకులు కొనేందుకు కిరాణా దుకాణానికి వెళ్లిన దుండగులు ఫోన్పేలో పేమెంట్ చేస్తామంటూ ఓనర్ను నమ్మించారు. షాప్ యజమానికి చెందిన సెల్ ఫోన్ పేమెంట్ పాస్వర్డ్ తెలుసుకున్నారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో షాప్ ఓనర్ సెల్ ఫోన్ను లాక్కెళ్లారు. 57,000 రూపాయలు డ్రా చేసుకుని ఉడాయించారు. దుండగులు స్థానిక పెట్రోల్ బంకు వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అట్లా సేమ్ చెప్పులు వేసిర్రు, బూట్లు కళ్ళద్దాలు సేమ్ పెట్టిర్రు, సేమ్ ఉన్నారు ఇద్దరు. రూపాయి కొట్టండి అన్నారు. అంటే నాకు కొట్టడం రాదండి ఇట్లా అంటే అనగానే చిన్నోడు వచ్చినాక నా సెల్ ఇచ్చిన ఇవ్వగానే రూపాయి కొట్టినాక సెల్ ఇక్కడ పెట్టిన కౌంటర్ మీద పెట్టి బస్సు తెద్దామని ఖాళీ బస్సు తెద్దామని పోయి వెనక తిరిగేసరికి ఆయన లేడు. నా సెల్ అందుకొని పోయిండు, తీసుకొని పోయిండు. అయితే ఏంటి సామాను కట్టినాం కదా నాన్న, మరి లేడు కదా ఆయన ఎటు పోయిండు అని నేను అన్నా. అనగానే ఏడి మమ్మీ బయటికి పోయి చూస్తాగా అన్నాడు. బయటకు పోయి చూసరికి లేడు. నాన్న నా సెల్లు చూడుకో అన్న. చూడంగానే సెల్లు లేదు. ఎమ్మటే బ్యాంకులో పోయినా, ఏ బ్యాంకు పోయినా అన్ని బంద్ ఉన్నాయి. ఏటీఎం పోతే నా ఏటీఎం పనిచేస్తలేదు. 14 నిమిషాలలో 60,000 కొట్టుకున్నాడు. ఈయన నెంబర్ చూసి అక్కడ కొట్టుకున్నాడు.